కులగణన సర్వే చేసి పల్లెల్లో ఆఫీసర్లు ఇంటింటికి తిరిగి వివరాలు ఎక్కిస్తున్నారు కదా. మొన్నటికే 75% కంటే ఎక్కువనే సర్వే ఒడిచింది. లీడర్లు కూడా అందరూ దాంట్లో పాలు పంచుకుంటుంటే మంచుకుంటుందని పొన్నం ప్రభాకర్ సార్ కూడా అన్నాడు. ఇప్పుడు సర్వే ఒడిచినట్టేనా, ఇంకా ఎంత మట్టుకు ఉన్నది, ఏం కథ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పరి. చేయి సర్కారు చేస్తున్న కులగణన సర్వే పల్లెల్లో పురాగా ఒడిచిపోయిందట. ప్రతి పల్లెకు పోయి ఆఫీసర్లు అందరి వివరాలు కాగితాల్లో ఎక్కిచ్చిరట. ఒక పట్టణంలో తప్పితే పల్లెల్లో సర్వే ఒడిచిందని సర్కారు కూడా అనుకొచ్చిందట. పట్టణాల పొంటున్న కొందరు లీడర్లు బేరసారాలు చేసుకునేటోళ్ళు, కొలువులు చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారటిగా. వాళ్ళు కూడా కులగణన సర్వేలో పాలు పంచుకొని బీసీ బిడ్డలకు న్యాయం చేయాలని మొన్ననే బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ కూడా అనుకొచ్చిండు. ఇప్పటి వరకు కూడా అటు కమలం పువ్వు నాయకులు, ఇటు కారు పార్టీ నాయకులు కొందరు సర్వేలను అయితే పాలు పంచుకుంటలేరట. మరి వాళ్ళు కావాలని బీసీ నాయకులకు అధికారం రాబోద్దని ఇట్లా సర్వేలో పాల్గొంటలేరా ఏంది అంటే, ఏమో అయ్యా బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, మీరు సర్వేలో పాల్గొనాలని మంచిగానే అంటుండ్రు కానీ పబ్లిక్ ఇచ్చిన వివరాలను ఎవరికి అప్పచెప్పము, పైలంగా ఉంచుతాము అంటిరి. అవేమో కొందరు లాపర్వాగా సడగల మీద వారేసిరట. మీ కాంగ్రెస్ వాళ్ళు గోప్యంగా ఉంచరేమో అని కొందరు ముంగడికి వస్తలేరేమో. మళ్ళీ ఆ కాంట్రాక్టర్ కూడా అన్ని ప్రైవేట్ టైపింగ్ సెంటర్లకు ఇస్తే వాళ్ళు అవి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఇండ్లకు కూడా తీసుకుపోయి నింపుతున్నారట. ఆ ముచ్చట కూడా మీ దాకా వచ్చింది ఆ సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.